హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఒక వెల్లుల్లి ఉల్లిపాయ పెరుగుతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళేటప్పుడు కూడా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయాలండి మీరు కూడా ఇంట్లో. చాలా బాగుంటుంది కూడా, చపాతీకి రైస్కి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా నేను ఒక వెల్లుల్లిని తీసుకున్నానండి. కంప్లీట్గా దీన్ని తీసుకొని దీని పొట్టు తీసేసి మనము వెల్లుల్లి రెబ్బలు మాత్రం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకునే దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు పెరుగును ఇలా మనము తీసుకొని ఒకసారి స్పూన్తో కంప్లీట్గా కలుపుకోవాలి. ఎందుకంటే పెరుగు అనేది గడ్డలాగా ఉంటుంది కదా, అలా ఉండకూడదు. కాబట్టి ఇలా లిక్విడ్ లాగా అవ్వడానికి వీలైతే కొన్ని వాటర్ వేసుకొని అయినా సరే కలిపేసుకోవాలి. ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి. వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ మీకు నచ్చిన స్పైసెస్ ఏవైనా వేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను. అవి కొంచెం చిటపటమన్నాక మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా పేస్ట్ అంతా వేసుకొని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లి అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. ఆయిల్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఉల్లిపాయ కూడా. ఒక 2 నిమిషాల వరకైనా చిన్న మంట పైనే చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టకూడదు, చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో బాగా ఉడికించుకోవాలి. 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఇలా చిన్న మంట పైన ఉడికించుకుంటూ మధ్యలో కలుపుకుంటూ నేను ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు ఇది ఉడికినాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం, మీరు తినే స్పైసెస్ని బట్టి కారం వేసుకోండి. ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి అనేది కంపల్సరీగా వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసుకున్నాక ఇదంతా బాగా పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం ఇవి వేసుకున్నాక ఇలా అవుతుంది కదా, ఏం పర్వాలేదు, ఒకసారి కలిపేసి మళ్ళీ చిన్న మంట పైన అలానే ఉంచేసుకోవాలి. ఉంచుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఆయిల్ అనేది చూడండి సైడ్లో రిలీజ్ అవుతుంది కదా, ఇలా అవుతున్నప్పుడు ఇప్పుడు మన కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి మనము మసాలా అంతా ఉడికింది కాబట్టి పెరుగు వేసేసుకోవాలి. పెరుగు ఇలా కలుపుకొని వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, తప్పకుండా అలా కలుపుకొని వేసుకోవాలి. అలాగే మనం పెరుగు వేసిన వెంటనే బాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుతుండాలి. నేను ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసి కూడా వేసుకుంటున్నాను. కర్రీ అనేది కొద్దిగా గ్రేవీ లాగా కూడా అవుతుంది కదా, సో అందుకని ఇలా కలిపేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ మినిట్ వరకు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీస్తే చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి కలిపేసుకొని గ్రేవీ అనేది దగ్గర పడుతూ ఉంటుంది, చిక్కబడుతూ ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకోవాలండి, ఎందుకంటే దాదాపు దగ్గర పడింది కదా, చిన్న మంట పైన ఇంకొక నిమిషం పాటు ఉంచుకోవాలి. మళ్ళీ 1 నిమిషం తర్వాత చూస్తే కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది, కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది కదా. గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకు సరిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని కర్రీని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూడండి ఎంత చిక్కగా, గ్రేవీ కూడా ఎంత థిక్గా వచ్చింది. చాలా బాగుంటుంది, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు దీన్ని చపాతీతో కానీ
రైస్తో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. దీనికి ఇంకా సపరేట్ కర్రీ కూడా అవసరం లేదండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.